అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుగులో నెగటివ్ సెంటెన్సెస్ అంటే లేదు, వద్దు అని ఎలా చెప్పాలో చాలా సింపుల్గా చూద్దాం. ముఖ్యంగా తెలుగు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. తెలుగు నేర్చుకోవడం మొదలుపెట్టినప్పుడు లేదు అని చెప్పడం కొన్నిసార్లు కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించొచ్చు కదా. ఇది చాలామందికి ఎదురయ్యే సమస్యే. కానీ దీని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం అస్సలు లేదు. ఈరోజు మనం కొన్ని చాలా సింపుల్ ట్రిక్స్, కొన్ని ఫార్ములాలతో ఈ స్కిల్ని ఈజీగా నేర్చుకుందాం. ఎంత సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చో మీకే తెలుస్తుంది. సరే, అయితే ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. అన్నిటికన్నా ముందు ఒక గోల్డెన్ రూల్ ఉంది. ఇది తెలిస్తే చాలు, తెలుగులో నెగటివ్స్ చాలా చాలా ఈజీ అయిపోతుంది. ఇది చూడండి, ఇదే ఆ ముఖ్యమైన విషయం. పాస్ట్ ఇంకా ప్రెజెంట్ టెన్స్లో, అంటే భూత వర్తమాన కాలాల్లో సబ్జెక్ట్ ఎవరైనా సరే, నేను, తను, వాళ్ళు, మనం ఎవరైనా ఆ నెగటివ్ వర్బ్ ఫామ్ అస్సలు మారదు. ఒకటే పదం అందరికీ సెట్ అయిపోతుంది. ఇది చాలా పెద్ద రిలీఫ్ కదా. సో ఈ బేసిక్ రూల్ అర్థమైంది కదా. ఇప్పుడు ఆ సింపుల్ ఫార్ములాలేంటో చూసేద్దాం. పాస్ట్ ప్రెజెంట్ టెన్స్లకి ఫస్ట్ పాస్ట్ టెన్స్ చూద్దాం. భూతకాలంలో నెగటివ్ సెంటెన్స్ క్రియేట్ చేయాలంటే రెండు స్టెప్స్. ఫస్ట్ స్టెప్, వర్బ్ రూట్ అంటే క్రియ యొక్క మూలపదం తీసుకోవాలి. సెకండ్ స్టెప్, దానికి చివర్లో లేదు అని యాడ్ చేయాలి. అంతే, సింపుల్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. రా అనే వర్బ్కి లేదు యాడ్ చేస్తే రాలేదు. అలాగే వెళ్ళుకి వెళ్ళలేదు, తినుకి తినలేదు, చూడుకి చూడలేదు. చూసారా ఎంత ఈజీనో. ఓకే, పాస్ట్ టెన్స్ క్లియర్ కదా. ఇప్పుడు ప్రెజెంట్ టెన్స్ అంటే వర్తమానకాలం చూద్దాం. దీని ఫార్ములా కూడా దాదాపు సేమ్. వర్బ్ రూట్కి డమ్ లేదు అని యాడ్ చేస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు జరగడం లేదు అని చెప్పడానికన్నమాట. మళ్ళీ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. రా అనే వర్బ్ ఏమవుతుంది? రావడం లేదు. అలాగే వెళ్ళు కాస్త వెళ్ళడం లేదు అవుతుంది. తిను ఏమో తినడం లేదు అవుతుంది. చూశారో ఆ ప్యాటర్న్ ఎంత కన్సిస్టెంట్గా ఉందో. దీన్ని గుర్తుపెట్టుకోవటం చాలా తేలిక. సరే, పాస్ట్, ప్రెజెంట్ ఈ రెండు టెన్సులు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. మరి ఫ్యూచర్ టెన్స్ సంగతేంటి? అంటే భవిష్యత్ కాలం. ఇది కొంచెం డిఫరెంట్, కానీ కంగారు పడకండి, ఇది కూడా ఈజీనే. సో ఇక్కడున్న అసలు తేడా ఏంటంటే, ఫ్యూచర్ టెన్స్లో వర్బ్ ఎండింగ్ అనేదే సబ్జెక్ట్ని బట్టి మారుతుంది. అంటే నేనుకి ఒకలా, ఆమెకి ఇంకోలా, వాళ్ళుకి మరోలా, ఇలా అన్నమాట. అయితే ఇప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళకి కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్. ముందుగా కేవలం నేను అనే ఫస్ట్ పర్సన్ ఫామ్ మీద ఫోకస్ చేస్తే చాలు. ఇది పర్ఫెక్ట్గా వస్తే మిగతావి చాలా ఈజీగా వచ్చేస్తాయి. మరి నేనుకి ఫ్యూచర్ నెగటివ్ ఫామ్లా ఏంటి? చాలా అంటే చాలా సింపుల్. వర్బ్ రూట్కి చివర్లో ను యాడ్ చేయాలి. అంతే, అయిపోయింది. ఉదాహరణకు చూడండి, నేను రాను, నేను వెళ్ళను, నేను మాట్లాడను, నేను వినను. చూసారా? ఈ సింపుల్ పద్ధతితో ఫ్యూచర్ టెన్స్లో నేనుతో వచ్చే నెగటివ్ సెంటెన్సులన్నీ ఈజీగా చెప్పేయచ్చు. రైట్, ఇప్పుడు దాకా మనం 3 ఇంపార్టెంట్ రూల్స్ చూశాం కదా. వాటన్నిటినీ ఒక్కసారి క్విక్గా సమ్మరైజ్ చేద్దాం. ఇక్కడ ఈ టేబుల్లో అన్నీ క్లియర్గా ఉన్నాయి. పాస్ట్ టెన్స్లో తినలేదు, ప్రెజెంట్ టెన్స్లో తినడం లేదు, ఫ్యూచర్ టెన్స్లో ముఖ్యంగా నేనుకి తినను. ఈ మూడే, ఈ 3 ఫార్ములాలు తెలుగు నెగటివ్స్కి బేస్ అనమాట. ఇవి గుర్తుంటే చాలు, చాలా వరకు కవర్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ 3 కీ రూల్స్ తెలిసాయి కదా. మరి ఇప్పుడు ఆలోచించండి, ఏ వాక్యాన్ని నెగటివ్గా మార్చి చూడాలనుకుంటున్నారో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టండి.